పూజ ఏంటి స్పెషల్ కలర్ కలర్గా ముగ్గులు వేస్తున్నావు? ఈరోజు కిర్తిక్ కదండి, దానివల్ల. అవునా? మరి పూలు కూడా పెడుతున్నావు ముగ్గులో? పూలు పెడితే అందంగా ఉంటుంది ముగ్గులు. ఓహో, పూలకైతే ఇబ్బంది ఏం లేదు. మా ఇంటి పక్కనే చెట్టు పెట్టుకుంది, కోసుకోవడం పెట్టేయడమే. ఎందుకండి అదే ఆ చెట్టు, కస్తూరి చెట్టు. మీరు కూడా మీ ఇంటి దగ్గర పెట్టుకున్నారా? అలా ఉంటే కామెంట్ చేయండి. గడప ముందు ఇంకో ముగ్గు వేస్తూ ఉంది. ఏం పూజ, ఎన్ని ముగ్గులు వేస్తావా? వాకిట్లో ఒక ముగ్గు, దాల్మందిరం ముందు ఒక ముగ్గు అండి. ఏమి ఈరోజు వీడియో తీస్తున్నారండి? మనం వ్లాగ్ ఏది వేయలేదు కదా, సరే ఫస్ట్ టైం వేద్దామని ట్రై చేస్తున్నా. నువ్వు రొటీన్ వర్క్ ఏం చేస్తావు డైలీ అనేసి. అవునా, సరే సరే అండి. సరే, నువ్వు డబ్బులు ఇచ్చుకునేట్టుకుంటే ఇన్ని దగ్గర పూలు పెట్టావా? పెట్టాలి కదండి, ముఖ్యమైన రోజులు. పూజ, నువ్వే చెప్పు, పొద్దున్నే లేచి ఏం రొటీన్ వర్క్ చేస్తావు అనేసి. నేను తెల్లారితో 5 గంటలకు లేస్తానండి. లేచిన వెంటనే పిల్లల్ని కూడా నిద్ర లేపి వాళ్ళని చదువుకోమంటాను. నేను స్నానం చేసుకొని వాకిలి చిమ్మి ముగ్గేసేసి దేవుడికి దీపారాధన పెట్టిన తర్వాత మా వారికి తెల్లారితో వేనీళ్ళు తాగే అలవాటు ఉందండి. వేనీళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన తాగి కైకాడికి వెళ్తారండి. తర్వాత పిల్లలకు టిఫిన్, వాళ్ళకి లంచ్ రెడీ చేస్తానండి. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తానండి. వాళ్ళ నాన్నే వచ్చి బండ్లో తీసుకెళ్తారు. పిల్లల్ని పంపించేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తానండి. ఆ తర్వాత ఆయన పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన వెంటనే స్నానానికి వెళ్తారు. ఆయన వచ్చే లోపలికి నేను సామాన్లు తోమేస్తానండి. తోమిన వెంటనే ఇద్దరం కలిసి టిఫిన్ తినేసి వీడియోకి రెడీ అయిపోతామండి. ఇదేనండి నేను చేసే వర్క్ ఇంట్లో. ఈరోజు నేను చేసే టిఫిన్ ఏంటంటే బ్లాక్ రైస్తో గింజండి. ఈ రైస్ మేమే పండించామండి. ఈ రైస్ పేరు కరుపు కౌని అండి. ఇది వెంటనే వండలేము, కనీసం 8 గంటల సేపన నానాలి. అందుకనే రాత్రి నానబెట్టేశాను. నానబెట్టేటప్పుడే 1-2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత మంచినీళ్ళతోనే నానబెట్టండి. ఎందుకంటే ఆ నీళ్ళతోనే వండుకోవాలి, ఆ నీళ్ళలోనే పోషకాలు ఉంటాయంట. నానబెట్టిన బియ్యాన్ని గంజి చేస్తున్నాం కాబట్టి నూకలా కొట్టుకుంటే చాలా బాగుంటుందండి. 1 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఉడికిన తర్వాత కాస్త ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కాస్త తెల్లగడ్డ బాగా దంచుకొని దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. మనం తయారు చేసుకున్న టెంకాయ పాలను దాంట్లో కలిపి 5 నిమిషాలు ఉడికిన తర్వాత దింపుకోండి. అంతే, వేడి వేడి గింజ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఈ బియ్యంతో స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు.
నిజంగానే చాలా బాగుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్ అండి.